దేవునికి స్తోత్రం. మంచిదండి. దేవుని మహాకృపను బట్టి గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి శ్రేష్టమైన ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఆయనను స్తుతించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. యేసు ప్రభువుని ఆ యెరూషలేములో ఊరేగించిన రోజు. మంచిదే. ప్రభునందు పిల్లరా, ఈరోజు క్రైస్తవులు లేకపోతే దేవుని బిడ్డలు మరి తెల్ల బట్టలు వేసుకుని ఇలాగ మట్టలు పట్టుకుని ఆ చంటి బిడ్డలు మరి ఆ స్తోత్రాలు చెబుతూ ప్రభువుని ఊరేగించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనేది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా చాలు నాతో కలిసి మాట చెప్పండి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము. మరలా చెబుదాం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజుని మరి ఏమని పిలుస్తారు అని అంటే, ఇది పరిశుద్ధమైన రోజు లేకపోతే పరిశుద్ధమైన వారం అని దీనిని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజు నుంచి జరిగే అనగా 7 రోజులు కదండి. ఈ రోజుతో వచ్చే ఆదివారం వరకు కూడా 7 రోజులు. ఈ 7 రోజులు కూడా జరిగిన సన్నివేశాలు చాలా ప్రాముఖ్యమైనవి. మానవ జాతికి రక్షణ కొరకు యేసు ప్రభు చేసిన మరి ఎన్నో పనులు ఈ వారంలో మనం చూస్తాం. ఈ వారంలో మరి ఈ రోజు నుంచి ప్రారంభించబడిన విషయాలు క్రైస్తవ ప్రపంచం ప్రతి మందిరాల్లో చెప్పబడుతూ ఉంటాయి. చాలా మంచిది. అయితే ఈ ఉదయకాలం నేను ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి ఆ విషయం అని అంటే, మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజు. అందరూ చెప్పండి. మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన బేతియా నుండి ఆయన మరి వస్తూ శిష్యులతో చెప్పాడు, ఇదిగో ఆ గ్రామమునికి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద పిల్లను నా యొద్దకు తీసుకుని రండి అని మరి శిష్యులకు ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. అయితే శిష్యులు వెళ్ళారు.
అలాగే ఆ గాడిదను విప్పుతుంటే దాని యజమానులు అడిగారు, ఎందుకు విప్పుతున్నారు అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని వాళ్ళు చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే వెంటనే వాళ్ళు, అయితే ఇది ప్రభువుకి కావాలా, అయితే తీసుకుని వెళ్ళండి అని చెప్పడం, శిష్యులు ఆ గాడిదను ఆ గాడిద పిల్లను ప్రభు యొద్దకు తీసుకురావడం మనం చూడగలుగుతాం. అయితే ఆ ప్రభు దగ్గరికి ఆ గాడిద పిల్ల వచ్చినప్పుడు అందరూ కూడా ఆ గాడిద పిల్ల మీద, ఆ గాడిద మీద బట్టలు వేశారంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు అని మనం చూస్తాం. అలా కూర్చున్నప్పుడు ప్రజలందరూ కూడా, యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా, మరి ఆయన 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన పరిచర్యను బట్టి ఆయన ఖ్యాతి మొత్తం ఆ యెరూషలేములో ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆ సమాచారం విని ఆనాడు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన జన సమూహం మనం చూడగలుగుతాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ బట్టలన్నీ కూడా ఆ గాడిద వెళ్తున్న మార్గములో వేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు దాని మీద కూర్చుంటే అందరూ కూడా జయధ్వనులతో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని ప్రతి ఒక్కరు కూడా వారు తెచ్చుకున్న చెట్టు కొమ్మలు, లేకపోతే ఆ మట్టలు, ఖర్జూరపు మట్టలు, అవన్నిటితో జయకీర్తన చేసి చంటి పిల్లల సహితం అందరూ కూడా ప్రభుని ఆరాధించిన శ్రేష్టకరమైన రోజుగా ఈ రోజును మనం చూడగలుగుతున్నాం. అయితే ఒక ప్రత్యేకమైన విషయం ఈ ఉదయకాలం నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన రాజుగా ఈ రోజును రాజుగా పట్టాభిషేకం చేయబడిన రోజు ఈరోజు. రాజుగా ఆయన పట్టాభిషేకం పొందాడు. అయితే ఆయన పట్టాభిషేకం పొందాడు, రాజుగా ఊరేగించబడ్డాడు, కానీ ఆయన రాజుగా పరిపాలన చేయలేదు. మరి 5వ రోజు శుక్రవారం ఆయన అప్పగించబడ్డాడు, సిలువకు ఎక్కాడు. అలాగా ఆయన రాజుగా అభిషేకించబడిన, లేకపోతే రాజుగా పట్టాభిషేకం పొందిన కొన్ని రోజులకే, అనగా ఒక 4-5 రోజులకే ఆయన సిలువలో చనిపోయాడు, ఆయన సమాధికి వెళ్ళిపోయాడు. మరలా 3వ రోజున ఆయన తిరిగి లేచి ఆయన మహిమలోనికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఆయన రాజుగా, యూదుల రాజుగా ఆయన పట్టాభిషేకం పొందాడు. మరి ఎప్పుడు పరిపాలన చేస్తాడు? కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి, జకరియా గ్రంథం ఒకసారి చూడండి అమ్మా. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభు రాకముందే 550 సంవత్సరాల క్రితం జకరియా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ ప్రవచించబడిన 550 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చాడు. 30 సంవత్సరాలు ఆయన తన తల్లి ఇంటికాడ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. అయితే ఆయన సిలువకు వెళ్ళక ముందు మరి ఈ ఆదివారపు రోజున ఆయన రాజుగా పట్టాభిషేకం పొంది యూదులకు రాజుగా ఆయనను ఊరేగించిన శ్రేష్టకరమైన రోజుగా మనము ఈ రోజును గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు పిల్లరా, 4 సువార్తల్లో కూడా
చాలా విషయాలు ఈ రాజు గురించి చెప్పబడుతూ వచ్చాయి. ఆయన యూదులకు రాజు అనే విషయాన్ని మనము దేవుని వాక్యంలో చాలా విషయాలు మనం చూస్తాం. ఒకసారి చూడండి అమ్మా, యోహాను సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. నేను యూదుల రాజునని వాడు చెప్పునట్లు రాయము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాని యాజకులు పిలాతుతో చెప్పగా. ఏమంటే సిలువకి వెళ్ళేటప్పుడు కూడా నీవు యూదుల రాజువేనా అని పిలాతు కూడా పలుమార్లు యేసుక్రీస్తు ప్రభుని అడిగినట్లుగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చదువు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్లే నేను రాజునే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి ఆయన రాజు, ఆయన రాజు అనే విషయాన్ని మనము ఈ ఉదయకాలం గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రభునందు పిల్లారా, ఈ రాజుని యెరూషలేములో ఉన్న ఆ ప్రజలందరూ కూడా 4 సువార్తలో మనం గమనిస్తే ఆయనను కీర్తించినట్లుగా, జయకీర్తమెత్తి ఆయన ఆరాధించినట్లుగా, వారు ఖర్జూర మట్టలు చేతపట్టుకుని ఏవండి ప్రభుకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆయన్ని కీర్తించినట్లుగా, ఆరాధించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతాం. అయితే ఆయన రాజుగా పట్టాభిషేకం పొందాడు కానీ, ఆయన రాజుగా పిలువబడ్డాడు కానీ ఆయన పరిపాలన చేయలేదు. ఆయన 5వ రోజు సమాధికి లేకపోతే సిలువకు ఆయన వెళ్ళిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. 3వ రోజున తిరిగి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రభునందు పిల్లారా, ఆయన ఒక రోజున ఆయన మరలా సియోను కొండ మీదకి ఆయన మరలా దిగి రాగబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు పిల్లారా, ఇప్పుడు మనకి గమనిస్తూ ఉంటే యుద్ధాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదండి. యుద్ధాలు ఎక్కువగా మనము చూస్తున్నాం. ఇరాన్ మరి యుద్ధం చేస్తూ ఉంది, ఇస్రాయేలు ఇరాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ప్రభునందు పిల్లారా, ఒక రోజున ఏం జరుగుతుందని అంటే, ఈ రష్యా, చైనా, ఇరాన్ ఇవన్నీ కలిపి యెరూషలేం లేకపోతే ఇస్రాయేల్ దేశాన్ని ఓడించేస్తుంది. ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోతారు. సైనికులందరూ కూడా చాలా వరకు చనిపోతారు. ఇప్పటి వరకు ఇస్రాయేల్ని ఎవడు ఓడించలేడు అని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఆ రోజు యుద్ధములో ఇస్రాయేలు ప్రజలు ఓడిపోతారు. అందరూ కూడా భయపడిపోతారు. అమ్మో, ఇంత బలమైన దేశం లేకపోతే దీనికి ఓటమి లేదు, దేవుడు వీరితో ఉన్నాడు, దేవుడు ఈ పట్టణాన్ని కాపాడుతాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకాడు నిద్రపోడు అని చెప్పాడే, మరి ఏంటి ఈ దేశం ఓడిపోయింది అని ప్రజలందరూ కూడా కలవరములోనికి వెళ్ళిపోతారు. అయితే ప్రభునందు పిల్లారా, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ ప్రజలని రక్షించడానికి అప్పటికే యూదులు ఆ ప్రజలు బంకర్లో చాలా వరకు వారు బంకర్లోనే చాలా కాలం ఉండిపోతారు. ఆకలి సూర్యుని చూడని ఆ పరిస్థితులు ఎన్నో రోజులు వారు గడుపుతూ ఉంటారు. చాలా విపరీతమైన భయాందోళన కలిగే పరిస్థితులు. అయితే ఆ బంకర్లో అడుగు భాగమున ఉన్న ఆ కొంతమంది యూదులకు ఒక వార్త వినబడుతుంది. ఇదిగో
మీ రాజు వచ్చాడు అనే మాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పటికే ఇశ్రాయేల్ దేశం చాలా వరకు నాశనం అయిపోతుంది. ఇశ్రాయేల్ దేశం ఓడిపోతుంది. ప్రభునందు పిల్లారా, అయితే అప్పుడు రాజుగా ఆయన మరలా భూమి మీద అడుగు పెట్టకపోతున్నాడు. ప్రభునందు పిల్లారా, అప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఆ సాతానుతోనూ క్రూర ముఖముతోనూ ఈ రాజులు ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలను బాధించి వారిని ఓడించి వారిని చంపారో ఆ రాజులందరితో ఆయన పోరాడి జయము పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన జయము పొంది ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళందరూ, అమ్మయ్య మా రాజు వచ్చేసాడు, మా మెస్సయ్య వచ్చాడు, ఆయన రాజ్యములో మేము ఉంటాం, ఆయన మమ్మల్ని పరిపాలన చేస్తాడు అని వాళ్ళందరూ కూడా మెస్సయ్యగా పిలువబడుతున్న రాజుకి వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రభునందు పిల్లరా, ఒక్క 2 మాటలు నేను మీకు దేవుని వాక్యంలోంచి ఒకసారి చూపిస్తాను. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని ఒక్కసారి చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడుగు సర్వాధిపతి యుద్ధ కాలములు యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రభునందు పిల్లరా, ఒక విషయం చెప్పేసి ఏమండి, నేను కాస్త ఈరోజు జరిగిన సన్నివేశాలు కూడా కాస్త నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా మనము వినాలండి, చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఏంటనంటే, ఇప్పుడు ఎవరైతే ఆయన రాజుగా అంగీకరిస్తున్నారో, ఆయన మా రాజు, ఆయన నీతి కలిగిన వాడు, ఆయన మాకు రక్షణ ఇస్తాడు, ఆయన మా కొరకు ఈ లోకానికి వచ్చాడు అని ఎవరైతే ఆయనను ఆరాధిస్తూ ఉన్నారో, గణపరుస్తున్నారో, జయకేతమెత్తి ఆయనను స్తుతిస్తున్నారో, చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఎవరైతే ఇప్పుడు ఆయన రాజుగా అంగీకరించారో, ఏమండి, హృదయములో ఆయన రాజుగా ప్రతిష్ఠించుకున్నారో, ఎవరైతే ఆయన రాజులకు రాజు అని నమ్ముతున్నారో, ఏమండి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరిని కూడా వెంట పెట్టుకుని ఆ కొండ మీదకి ఆయన దిగి వస్తున్నాడనే సత్యాన్ని మనమందరము కూడా గమనించాలి. అంటే ఇప్పుడు ఎవరైతే ఆయన రాజుగా అంగీకరించారో సంఘం, చనిపోయిన వాళ్ళు కూడా ఆయన రాజుగా అంగీకరించారు కదండి, మన పితరులు, వారిని బ్రతికి ఉన్న మనల్ని అందరినీ కూడా ఆయన తీసుకుని వచ్చి ఏమండి ఆ సియోను పర్వతం మీద ఆయన దిగి వచ్చి సంఘాన్ని కూడా ఆయనతో పాటు తీసుకుని వస్తాడు. ఆ తీసుకువచ్చిన తర్వాత ఈ మిగిలి ఉన్న ఇశ్రాయేల్ ప్రజలని ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలనలో మనము కూడా భాగం అవుతాము, మనము కూడా ఆ ప్రజలను పరిపాలిస్తామనే సత్యాన్ని మనము గ్రహించాలి. ఎవరు అనంటే, ఎవరు ఆయనతో పాటు పరిపాలన చేస్తారు అనంటే, ఆయన రాజుగా అంగీకరించిన వారు, ఆయన రాజులకు రాజు అనే విషయాన్ని గ్రహించిన వారు. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని నామము ఆయన వస్త్రముల మీదను తొడల మీదను రాయబడి ఉన్నది అనే మాటలు మనం చూస్తాం. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రభునందు పిల్లరా, ఆయన రాజు అనే విషయం, ఆయన నీతి కలిగిన వాడు అనే విషయం, ఆయన రక్షణ కలిగిన వాడు అనే విషయం ఎవరైతే అంగీకరిస్తారో, ఈ రాజును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో,
జయగీతమెత్తి ఆయనను ఆరాధించగలుగుతారో, ప్రభునందు పిల్లరా, వాళ్ళందరూ కలిసి ఏమండి ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు, 1000 ఏండ్ల పరిపాలన, ఆయన రాజుగా ఆయన పరిపాలన చేసేటప్పుడు ఆయనతో కలిసి వస్తారు. అందుకే ఈ సంఘాన్ని ఆయన ఇంకా భూమి మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అనగా ఈ సంఘాన్ని తీసుకుని వచ్చి ఆయన పరిపాలన ఈ భూమి మీద చేయడానికి రాబోతున్నాడు. పరిపాలన చేయడానికి ఆయన రాబోతున్నాడనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారిమై ఉన్నామన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ భూమి మీద ఉన్న కొంతమంది ఆయన రాజు అనే విషయాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు. ఏమండి, ఆయన రాజు అనే విషయాన్ని ఇంకా చాలామంది అర్థం చేసుకోలేదు. ప్రభునందు పిల్లరా, ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం చూడండి. వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీదుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుము అని ఎగతాళి చేశారు. అవండి, నిజంగా ఈయన ఇశ్రాయేలు రాజు అయితే ఆయనని రక్షించుకుంటాడు కదా అని ఎగతాళి చేశారు, కానీ ఆయనను రాజుగా అంగీకరించలేకపోయారు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు కనుక ఏమండి, ఆ సిలువ పైన యూదులకు రాజు అని కూడా రాశారు, కానీ ఆయనను రాజుగా ఆనాటి యూదులు, లేకపోతే ఆనాడు పిలువబడుతున్న శాస్త్రులు, ఏమండి ధర్మశాస్త్రోపదేశకులు, వాళ్ళెవ్వరు కూడా ఆయన్ను రాజుగా అంగీకరించలేదు. అయితే ప్రభునందు పిల్లరా, ఒకరోజు రాబోతుంది, ఈనాడు మనం ఎలాగైతే ఆయన రాజుగా అంగీకరించామో, ప్రభునందు పిల్లరా, వాళ్ళు ఒక రోజున రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభు అయిన ఆయనను చూడబోతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుని ఏమండి నమ్మబోతున్నారు. వారందరికీ కూడా రక్షణ కలగబోతున్నదన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో ఎంతో తేటగా మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రాజుని మనం వెంబడిస్తున్నాం. ఈ రాజు ద్వారా ఏమండి మనము 1000 ఏండ్ల పరిపాలనలో ఉండబోతున్నాం. ఈ రాజు మనల్ని 1000 ఏండ్ల పరిపాలనలోనికి ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఏమండి మనల్ని కూడా ఆయన అధ్యక్షులుగా నియమించి పరిపాలన చేసే అవకాశాన్ని మనకు కూడా ఆయన ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఎవరికి భాగ్యం దొరుకుతుందంటే ఆయన రాజుగా అంగీకరించిన వారు, ఆయన ప్రభువని, ఆయన రాజు అని, ఆయన అభిషిక్తుడని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ రాజుని ఎవరు వెంబడించగలుగుతారో వాళ్ళందరూ కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో పాటు పరిపాలించబోతున్నారనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారిమై ఉన్నామనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, అయితే ఈ పునరుద్ధానపు దినం జరిగిన కొన్ని సంభవాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. గ్రామమునికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలింకనండి. ఎవడైనను మీతో ఏమైనా అని నీడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. దేవునికి స్తోత్రం. ప్రభుని పిల్లరా, ఆయన గాడిద మీద ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, గుర్రం మీద వచ్చేవాడు యుద్ధానికి శక్తిని చూపించుకోవడానికి వస్తాడు. అయితే ఆ గాడిద మీద రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు అనే విషయం మరి మత్తయి సువార్తలో ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు జన్మాను గురించి చెప్పినప్పుడు కూడా ఈ మాటలు మనం చూడగలుగుతాం. కనుక ఆయన రక్షించడానికి సాత్వికుడుగా దీన మనస్సు కలిగిన వాడే ఆయన వచ్చుచున్నాడు. గనక ఆయన గాడిద మీద వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ గాడిద కట్టబడి ఉంది.
ఆ కట్టబడిన ఆ గాడిదను విప్పుకుని నా యొద్దకు రండి. ఈనాడు చాలామంది రకరకాలైన బంధకాల్లో కట్టబడి ఉన్నారు. ఆ కట్టబడిన ఆ వ్యక్తులను ఏమండి విడిపించాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఈనాడు అపరాధముల చేత, పాపముల చేత అనేక మంది కట్టబడ్డారు, విడుదల పొందలేక, స్వేచ్ఛను పొందలేక. ఏమండి ఈనాడు చాలా మంది ఉండిపోయారు. అయితే ఆ గాడిద యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, దానికి విలువ వచ్చింది, దాని మీద బట్టలు వచ్చాయి, దాని మీద యేసు ప్రభు ఎప్పుడైతే కూర్చున్నాడో దానికి ఘనత కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఈనాడు మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మన మీదకు ఉన్నప్పుడు, లేకపోతే ఆయన మనము కలిగి ఉన్నప్పుడు, విలువలేని మన జీవితాలకు విలువ వస్తుంది అనే విషయాన్ని మరొకసారి మనము గ్రహించాలి. వాస్తవానికి ఈ గాడిద ఏమండి ఈ గాడిద మనం చూస్తే అది ఎన్నిక లేనిది. ఇంకా చెప్పాలి అంటే ఇది మరి శపించబడినదే అనే విషయాన్ని కూడా మనము నిర్గమకాండంలో మనం చూస్తాం. అది అంత ప్రత్యేకమైనది కాదు, కానీ దేవుడు దానిని కోరుకున్నట్లుగా ఈనాడు మనల్ని కూడా ఆయన కోరుకున్నాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని విడిపించాలని ఆయన మనల్ని కోరుకుని, ఆయన మనకు విలువను తీసుకుని వచ్చినట్లుగా మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుని పిల్లరా, లూకాసు సువార్త 19వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినముందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిన్నులతో కూడా నేను నేల కలిపి, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయడని దినములు వచ్చునని చెప్పాను. ప్రభునందు పిల్లరా, ఈరోజు ఆ కట్టబడిన ఆ గాడిదకు విడుదల కలిగింది, స్వేచ్ఛ కలిగింది, అది ఊరేగించబడింది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఆ కట్టబడిన గాడిదలు మనమే. మనకు స్వతంత్రత ఈ రాజు కలుగజేశాడు. ఏ రాజు కూడా మనల్ని ఈ పాపమనే బానిసత్వము నుంచి విడిపించలేకపోయాడు. ఈ ప్రపంచంలో ఎన్నో రాజులు పరిపాలన చేశారు, కానీ ఏ రాజు కూడా పాపమనే బానిసత్వములో నుండి, ఈ చీకటిలో నుండి, ఈ శాపముల నుంచి విడిపించలేకపోయాడు. కానీ ఈ రాజు మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి మనకు ఘనతని తీసుకుని వచ్చిన ప్రత్యేకమైన రోజే ఈ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు జరిగిన మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఆయన యెరూషలేము పట్టణంలోనికి వచ్చినప్పుడు దాని విషయమై ఏడ్చాడు. ప్రభునందు పిల్లరా, ఈనాడు ఏమండి ఎందుకు ఏడ్చాడు అని అంటే, అది దేవుడు దాన్ని దర్శించిన కాలమున ఆ పట్టణం దేవుని నమ్మలేదట. ఆ పట్టణంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఆ పట్టణములో ఎంతో సువార్తను ప్రకటించాడు. ఆ పట్టణములో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ పట్టణములో ఆయన ఎన్నో కార్యాలు చేశాడు, కానీ ఆ పట్టణ వారు మెస్సయ్యను అంగీకరించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వారు స్వీకరించలేకపోయారు. ఇదిగో నేను నిన్ను దర్శించిన కాలమున నువ్వు వినలేదు, నేను నిన్ను దర్శించడానికి వచ్చాను, నేను నిన్ను రక్షించడానికి వచ్చాను, నేను నీకు రాజుగా ఉండడానికి వచ్చాను, కానీ నీవు ఏమాత్రం కూడా నన్ను అంగీకరించలేదు, కనుక నీ మీదకి ఉగ్రత రాబోతుందని ప్రభు దాని విషయంలో ఏడ్చినట్లుగా మనము ఈ రోజును గమనించాలి. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. యేసుక్రీస్తు ప్రభు
సిలువకి వెళ్ళక ముందు ప్రారంభమైన మొదటి రోజు. ఈ వారం రోజులు కూడా చాలా ప్రత్యేకమైనవి. కనుక ఈ వారం రోజులు జరిగిన కార్యము మానవ జాతికి చాలా ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం చూడగలుగుతాం. కనుక ఆ పట్టణ రక్షణ కొరకు, ఆ ప్రజల విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏడ్చిన రోజు. ఏమండి, ఆ కట్టబడిన గాడిదను విడిపించిన రోజు ఈరోజు. ఏమండి, నాశనమైపోతున్న ఆ పట్టణము కొరకు ఏడ్చిన రోజు ఈరోజు. చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజుకి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటని మనం చూస్తే, ఇంకా కిందకి చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 45వ వచనం. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయములు చేయవారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గృహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టి ఆరంభించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోనికి ఎందుకు వెళ్ళాడు చెప్పనా? దాన్ని శుద్ధీకరించడానికి వెళ్ళాడు, దాన్ని పవిత్రపరచడానికి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న హేయమైన కార్యాలను గద్దించడానికి, అక్కడ దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలను ఎవరిలోంచి ప్రత్యేకించడానికి, శుద్ధీకరించడానికి దేవాలయములోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు పిల్లారా, ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఏమండి, మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఏమండి, మన దేహమే దేవుని ఆలయం. ఆయన మన దేహములోనికి వచ్చి మన యావత్తు అపవిత్రత తొలగించడానికే ఆయన ఆ రోజు, ఏమండి, ఆయన మరి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దేవాలయములోనికి వెళ్ళి అక్కడ ప్రక్షాళన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ రాజుగా అభిషేకించబడిన వాడు ఆయన దేవాలయములోనికి వెళ్ళాడు. ఆ దేవాలయములో జరుగుతున్న ఆ నీచమైన పరిస్థితుల నుంచి విడిపించి దాన్ని ప్రక్షాళన చేసి దాన్ని పవిత్రపరిచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాజు మన హృదయం అనే ఈ మందిరములోనికి వచ్చి ఆయన ప్రక్షాళన చేస్తాడు. ఎవరైతే ఈయన రాజుగా అంగీకరిస్తారో, ఏమండి, అలాంటి వారి హృదయములోనికి వచ్చి ఈ హృదయములో, ఈ దేవాలయములో ఉన్న చీకటి, ఈ దేవాలయములో ఉన్న అపవిత్రత, ఈ దేవాలయములో దేవునికి ఇష్టము లేని పనులన్నిటిని కూడా వెళ్ళగొట్టి ఆయన నివసించే యోగ్యమైన మందిరముగా ఈ దేవాలయాన్ని ఆయన మలుచుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా మలుచుకుని ఒక దేవాలయముగా దేవుడు మళ్ళీ మలుచుకున్నాడు. కనుక ఇక మీదట ఈ దేవాలయములో అపవిత్రత ఉండడానికి వీల్లేదు, ఈ దేవాలయములో త్రాగుడు ఉండడానికి వీల్లేదు, ఈ దేవాలయములో అన్యాయం ఉండడానికి వీల్లేదు, ఈ దేవాలయములో దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ దేవాలయాన్ని ఆయన కోరుకున్నాడు, ఆయన ప్రతిష్ఠించుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అది తెలియజేయడానికే ఈ రోజున ప్రత్యేకంగా ఆయన దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ప్రక్షాళన చేశాడు, అక్కడ ఉన్న అపవిత్రత తొలగించాడు, అక్కడ ఉన్న చీకటిని తొలగించాడు. ప్రభునందు పిల్లరా, ఈనాడు కూడా మన దేహం అనే దేవాలయములోనికి ఆయన వస్తున్నాడు. ఆయన నువ్వు రాజుగా అంగీకరిస్తే, అయ్యా నువ్వు నాలోనికి ప్రవేశించయ్యా, నువ్వు నాలో నివసించయ్యా, నువ్వు నాకు రాజుగా ఉండాలయ్యా అని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారి హృదయంలోనికి వచ్చి వారిలో ఉన్న అపవిత్రత యావత్తు తొలగించి వారిని పరిశుద్ధపరిచి వారిని ఒక దేవాలయముగా మార్చి ఆయన దేవాలయాన్ని కోరుకున్నాడండి. దేవాలయాన్ని కోరుకున్నాడు. ప్రభుని పిల్లరా, మనందరినీ కూడా ఒక ఆలయముగా కోరుకున్నాడు. కనుక ఇందులో అపవిత్రత ఉండడానికి వీల్లేదండి, ఇందులో అన్యాయం ఉండడానికి వీల్లేదు, ఇందులో ఏమండి బూతులు ఉండడానికి వీల్లేదు, ఇందులో అక్రమమైన సంబంధాలు ఉండడానికి వీల్లేదు. దేవుడు కోరుకున్న దేవాలయం ప్రభునందు పిల్లరా. కనుక అలాంటి దేవాలయముగా
మన దేవాలయం ఉన్నదా? ఎందుకంటే ఈ దేవాలయంలో ఆయన నివసించాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆ రోజున భౌతికంగా ఆయన ఆ దేవాలయములోనికి వెళ్ళవలసి వచ్చింది. భౌతికంగా ఆ దేవాలయములోనికి వెళ్ళి అక్కడ చూసిన పరిస్థితులను చూసి ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఏంటి, నేను కోరుకున్నది ఇది కాదు కదా, ఇది దొంగల గృహగా మార్చబడిపోయింది, పాపపు నిలయముగా మారిపోయిందని దేవుడు వాటినన్నిటినీ కూడా వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం. ఈనాడు సాతానుగా నిలయముగా ఉన్న మన యొక్క హృదయాలను ఆయన వెళ్ళగొట్టి మన హృదయాలను పరిశుద్ధపరిచి ఆ సాతాను క్రియలన్నిటిని కూడా మనలోంచి వెళ్ళగొట్టి మళ్ళీ పవిత్ర జనాంగముగా, పరిశుద్ధమైన జనాంగముగా ఆయన మనలో మలుచుకుంటున్నాడనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారిమై ఉన్నాం. కనుక ఇప్పుడు నా సందేశాన్ని ముగింపులోనికి వస్తున్నాను. ఈరోజు చాలా ప్రత్యేకమైన కార్యాలు ఆయన మన కొరకు చేస్తూ వచ్చాడనే సంగతి మనం విన్నాం. అయితే ప్రభునందు పిల్లరా, ఈయనని ఎవరైతే రాజుగా అంగీకరిస్తున్నారో, ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఎవరైతే తమ హృదయములో ఆయన ప్రతిష్ఠ చేసుకుంటారో, అలాంటి వారిని ఆయన తీసుకుని మరలా రాబోతున్నాడనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అందుకే మనం ఓ పాట పాడుకుంటాం. ఏ పాట? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. జయమన్నదే. దేవునికి స్తోత్రం. రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచు. పాడండి. త్వరలో వచ్చుచు యేసు రాజు వచ్చును, మన యేసు రాజు వచ్చును. ఆహా మన రాజాతి రాజు రాజాతి రాజు రాజాతి రాజా రవి కోటి తేజ రాజాతి రాజా దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లరా, మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన రాజు అనే విషయాన్ని మనమందరము కూడా ఒప్పుకోవాలి. మనమందరము కూడా ఆయన రాజు అనే విషయాన్ని మనము ఒప్పుకోవాలి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 14 వచనం చదువుదాం. సియోను కుమారి
భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. సియోను కుమారి భయపడొద్దు, నీకొక రాజు ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించువాడు. నువ్వు భయపడవలసిన పని లేదు. నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి ఒక రాజు ఉన్నాడు. ఆయన ఆ యొక్క గాడిద పిల్ల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు, ఆయన నీ యొద్దకే వచ్చుచున్నాడనే మాటలు మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రాజు మనకు దొరకడం, ఈ రాజుని మనం నమ్ముకోవడం, ఇది చాలా గొప్ప ధన్యత అండి. ఈ రాజు మనకు దొరకడం మనకి చాలా ధన్యతే. అందుకే ఈ రోజున మీరు చూడండి, ప్రపంచం, దేవుని బిడ్డలు వారు మట్టలు పట్టుకుని, ఏమండి, వారికి తోచిన, వారికి దొరికిన మట్టలు ప్రభుని పిల్లరా పట్టుకుని ప్రభుని స్తుతించడం, మాకు రాజు దొరికాడు, మమ్మల్ని విడిపించడానికి నీతి కలిగిన రాజు, ఈ రాజు రక్షణ కలిగిన వాడు అనే విషయాన్ని గ్రహించిన వారే ఈనాడు ప్రపంచములో దేవుని బిడ్డలందరూ కూడా ఈ రాజుని ఎలుగెత్తి గణపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈయన రక్షించే రాజు, ఈయన విడిపించే రాజు, ఈయన మనల్ని ఏమండి ఆ మహిమలో చేర్చగలిగిన ఉన్నతమైన రాజు. కనుక ఈ రాజును కలిగిన మనము ధన్యులము అన్న విషయాన్ని మరొకసారి మనము గ్రహించవలసిన వారిమై ఉన్నామనే సత్యాన్ని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రాజుని ఆనాడు ఏమండి వారికి ఎలాగా తోచితే అలాగా వాళ్ళు ప్రభువుని ఆరాధన చేశారండి. బట్టలు వేసేవారు బట్టలు వేస్తున్నారు, ఏమండి బట్టలు తెచ్చేవాళ్ళు తెస్తున్నారు, ప్రశస్తమైన వస్త్రాలు తెస్తున్నారు, ఏమండి మట్టలు తెస్తున్నారు. ప్రభుని పిల్లరా, ఇంకా చెప్పాలంటే ఆ ఖర్జూర మట్టలు చేత పట్టుకుని చిన్న బిడ్డల సహితం, ఆ మాటలు ఎక్కడ ఉన్నాయమ్మా చదవండి. మత్తయి సువార్తలోనే 21వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. వీరు చూచుచున్నది వినుచున్నారా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసి తిని అను మాట మీరెన్నడనో చదవలేదా? అంటే అక్కడ వాళ్ళందరూ కూడా ప్రభుని ఆరాధన చేస్తుంటే, గణపరుస్తూ ఉంటే అక్కడ కొంతమంది వచ్చారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఏంటి నీకు జయం చెప్తున్నారేంటి, నీవు రాజు అంటున్నారేంటి అని ప్రభుని పిల్లరా వాళ్ళు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవచనం ఎత్తి ఆయన చెప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసిదనను మాట మీరు ఎన్నడూనూ చదవలేదా? ప్రభుని వాళ్ళందరూ కూడా చంటి బిడ్డలేంటి, అందరూ కూడా ఎలుగెత్తి ఆయన రాజుని అంగీకరించి ఆయనను ఘనపరిచిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రభుని పిల్లరా, ఈ రాజు గాడిద మీద వచ్చాడు. అయితే ఈ రాజు మరలా గుర్రం మీద రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుల రాజులుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన ఈసారి గుర్రం మీద రాబోతున్నాడనే విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. కనుక ఈ రాజు మరలా రాబోతున్నాడు. ఆయన రాజుగా అంగీకరించిన మనందరినీ కూడా మహిమలో చేర్చుకోవడానికి ఆయన రాబోతున్నాడనే సత్యాన్ని మనం గ్రహించి అంతము వరకు ఈ రాజుని మనము వెంబడించవలసిన వారిమై ఉన్నామనే సత్యాన్ని మనము గ్రహించాలి. ఆనాడు చిన్నపిల్లలేమి పెద్దలేమి వాళ్ళు ఎలాగైతే ప్రభుని గణపరిచారో, స్తుతించారో, రాజు అనుపుకున్నారో, వారి బట్టలు పరిచారో, ఆయన్ని గణపరిచారో, అలాగే మనము కూడా ఈ రాజును గణపరిచి
ఈయనే యూదులకు రాజు అనే విషయాన్ని మనం అన్ని రక్షకుడు, యూదులకు రాజు అంటే రక్షకుడు కనుక ఈ రక్షకుని మనం స్వీకరించి మనము రక్షణ పొంది మనము కూడా జయకీర్తమెత్తి ఈయన ఆరాధించి ఆ పూజించవలసిన అవసరత ఉన్నదనే సత్యాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అందరం కూడా ఈ ఒక్క మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. అందరూ కూడా ఆనాడు వాళ్ళు ఎలాగైతే జయకీర్తమెత్తి ప్రభువుని ఆరాధన చేశారో మనము కూడా ఈ రాజుని అలాగే గణపరచాలి, అలాగే గణపరచాలి. అందరూ కూడా నాతో కలిసి మాట చెప్పండి. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండెరి. కనుక మనము కూడా జయకీర్తనెత్తి ప్రభుని రాజు అని, ఆయన మహోన్నతుడైన, ఆయన పూజార్హుడని, ఆయన స్తుతులకు పాత్రుడని, ఆయన మన రక్షించడానికి వచ్చిన నీతి కలిగిన రాజు అని మనము కూడా కేకలు వేసి ప్రభుని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం స్తుతి ఆరాధన టైం పెట్టుకున్నాం. ఏమండి, మనం ఆరాధన మధ్యలో 2 చేతులు పైకెత్తి ఈ రాజును గణపరచాలనే మనము స్తుతి ఆరాధన టైం పెట్టుకున్నాం. కనుక ఆ సమయంలో మనం స్తుతి ఆరాధన చేసే సమయంలో ఈ రాజుని మనం అంతగా కేకలు వేసి స్తోత్రాలు చెబుతూ స్తుతులు చెబుతూ ఈ రాజుని ఆనాటి ప్రజలు ఎలా గణపరిచారో ఈనాడు కూడా మనము కూడా అలా ప్రభుని గణపరిచి ఆయనతో పాటు యుగయుగములో రాజ్య పరిపాలన చేయుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నువ్వు రాజు అని, అయ్యా నువ్వు యూదులకు రాజు అని అన్నాడు. అయ్యా, ఆ ప్రజలు తెలుసుకోలేకపోయారు, యెరూషలేము పట్టణస్థులు గ్రహించలేకపోయారు. అందుకే వారి విషయంలో అయ్యా నువ్వు ఏడ్చినట్లుగా కూడా మేము గమనిస్తున్నాం. అయ్యా, నీవు దర్శించిన కాలమున వారు ఏమాత్రం కూడా నేను అంగీకరించలేకపోయారు, తునీకరించారు. కానీ ఎన్నిక లేని గాడిద స్వభావం లాంటి మాకు అయ్యా నిన్ను తెలుసుకునే గొప్ప ధన్యతనిచ్చినందుకై మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా గనుడా, నీ ఘననామాను బట్టి మరొక్కసారి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, అయ్యా నీవు ఈ రోజున దేవాలయములోనికి వెళ్ళి దాన్ని ప్రక్షాళన చేసినట్లుగా నీవు కూడా మా హృదయం అనే దేవాలయములోనికి వచ్చి మా హృదయంలో ఉన్న చీకటి తొలగించి మమ్మల్ని ప్రక్షాళన చేసి నీవు నివసించే యోగ్యమైన స్థలముగా మా హృదయాలు మలచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, నాయన ఈ రోజు నుంచైనా మేము నిన్ను రాజుగా ప్రతిష్ఠించుకుని ప్రభువా నీతో కలిసి ప్రభువా 1000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసే భాగ్యమును మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.